అనే రంగుల ప్రపంచం. ఫిట్నెస్ రంగంలో వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న స్టార్ నటి ఆమె. 5 వయసులో కూడా 25 యువతిలా కనిపిస్తూ, తన టోన్ బాడీ, ఫిట్నెస్తో కుర్రకారుకు సైతం చెమటలు పట్టిస్తోంది. యోగా నుండి జిమ్ వర్కౌట్ల వరకు ఆమె చేసే ప్రతి ప్రయత్నం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది. తాజాగా ఆమె తన ఫ్లాట్ బెల్లీ మరియు స్ట్రాంగ్ బాడీ వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. కేవలం ఒకే ఒక పరికరంతో ఇంట్లోనే సులభంగా చేయగలిగే ఆ వర్కౌట్ విశేషాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ ఫిట్నెస్ క్వీన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆ భామ తన ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గంటల తరబడి జిమ్లో కష్టపడటం కంటే క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న వర్కౌట్లే మెరుగైన ఫలితాలనిస్తాయని ఆమె నమ్ముతుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 5 ఎఫెక్టివ్ కెటిల్ బెల్ మూవ్మెంట్స్ పేరుతో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె సూచించిన పద్ధతులు పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడమే కాకుండా పూర్తి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. ఆ ఫిట్నెస్ ఐకాన్ మరెవరో కాదు, మలైకా అరోరా. ఆమె సక్సెస్ మంత్రం ఏంటో చూద్దాం. మలైకా ప్రకారం కన్సిస్టెన్సీ ఈజ్ కీ, స్థిరత్వం ముఖ్యం. రోజూ నిర్ణీత సంఖ్యలో రిపీట్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగం టోన్ అవుతుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి జాయింట్ నొప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. కెటిల్ బెల్ స్వింగ్స్, ఇది మలైకాకు అత్యంత ఇష్టమైన వ్యాయామం. రోజూ 80 కెటిల్ బెల్ స్వింగ్స్ చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు మంచులా కరిగిపోయి పొట్ట ఫ్లాట్గా మారుతుందని ఆమె చెబుతోంది. ఇది హిప్స్, బ్యాక్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా దోహదపడుతుంది. సైడ్ స్వింగ్స్, నడుము పక్క భాగంలో పేరుకుపోయిన కొవ్వు పోవాలంటే సైడ్ స్వింగ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వెయిస్ట్ లైన్ను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా శరీరానికి రొటేషనల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. కెటిల్ బెల్ డెడ్ లిఫ్ట్స్, కాళ్లు, గ్లూట్స్ దృఢంగా మారడానికి ఈ వ్యాయామం ఎంతో అవసరం. దీనివల్ల నడిచేటప్పుడు కాళ్ల మధ్య రాపిడి, చాఫింగ్ తగ్గుతుందని, శరీర ఆకృతి మెరుగుపడుతుందని మలైకా వివరిస్తోంది. ఇవి లోయర్ బాడీకి మంచి బలాన్ని ఇస్తాయి. కెటిల్ బెల్ పుల్స్, చేతులు, భుజాలు అందంగా కనిపించాలంటే పుల్స్ చేయాలి. ఇవి అప్పర్ బాడీని టోన్ చేయడమే కాకుండా భుజాలు నేరుగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల పోస్చర్ మెరుగుపడి మీరు మరింత ఎత్తుగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. మలైకా ఇచ్చే టిప్స్: 80 రిపీట్స్ టార్గెట్. మలైకా రోజూ 80 రిపీట్స్ చేయమని సూచిస్తుంది. అయితే కొత్తగా మొదలుపెట్టేవారు 20 నుండి 30 రిపీట్స్తో స్టార్ట్ చేసి మెల్లగా సంఖ్యను పెంచాలి. కంట్రోల్ ముఖ్యం. వేగం కంటే బాడీ పొజిషన్ సరిగ్గా ఉండటం ఇక్కడ ముఖ్యం. తప్పుగా చేస్తే వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. మానసిక ప్రశాంతత అంటూ కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలని ఆమె హితవు పలికింది. ఈ ఎండల్లో బయట నడవడం కష్టంగా అనిపిస్తే ఇంట్లోనే ఒక కెటిల్ బెల్ పట్టుకుని మలైకా చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే చాలు. కొద్ది రోజుల్లోనే మీ బాడీలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫిట్నెస్ అంటే ఏదో కష్టమైన పని కాదు, ఇష్టంగా చేసే జీవనశైలి అని మలైకా అరోరా మరోసారి నిరూపించింది.